మత్స్యకారులు ఒక కుటుంబాల్లో ఒక అలజడి. ఈ అలజడి దేనికి? 2000 బోట్లు, అరౌండ్ 20,000 కుటుంబాలు, 90 గ్రామాలు బ్రతికే కాలువ. ఒక సునామీ వచ్చినా, లేకపోతే ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే ఏమైనా వరదలు వచ్చినా మా బోట్లు అనేవి సముద్రంలో లంగారేసి పెట్టుకోలేము మేము. మాకంటూ ఒక కాలువ ఉంటే ఆ కాలువలో బోట్లు పెట్టుకున్నా ఏ సునామీ వచ్చినా ఆ యొక్క ఎల్ షేపు దాటి ఆ సునామీ రాదు, బోట్లు సేఫ్ లో ఉంటాయి. ఒక్కో బోటు విలువ 10 లక్షల నుంచి 20 లక్షల లోపలైతే ఉన్నాయి. ఈ 2000 పడవలు, కుటుంబాలు, 20,000 జనాలు, 9 గ్రామాలు బ్రతుకుతున్నారు. ఈ రోజు మీ వేటకు ఆగిపోవడం వల్ల తక్కువ అనుకుంటే 40 నుంచి 50 లక్షల వరకు అయితే ఒక్క రోజుకి ఆదాయం పోయినట్టే. మత్స్యకారులు అంటే ఎందుకు అంత సులభం అవుతుందో మాకు అర్థం కావట్లేదు. గత కొన్ని రోజులుగా ఇక్కడనే కాదు, పిఠాపురం దగ్గర, ఉప్పాడ దగ్గర కూడా మత్స్యకారులు అంటే ధర్నా చేశారు. తర్వాత నిన్నగాక మొన్న నక్కపల్లి దగ్గర, రాజీపేట దగ్గర కూడా ధర్నా చేశారు. మత్స్యకారులు అంటే ఎందుకు ఇంత సులభంగా కనిపిస్తుంది ప్రభుత్వం మాకు ఏం అర్థం కావట్లేదు. ఒక శనివారం, ఒక ఆదివారం వాడరేవు గాని, సూర్యలంక గాని, రామాపురం గాని 2 రోజులు ఆదాయం 7 కోట్లు. ఒక్క మత్స్యకారుడి వల్ల, ఒక బీచ్ వల్ల, 60 రిసార్ట్స్ వల్ల ఈ ఆదాయం వస్తుంది. ఈ యొక్క రెవెన్యూ అనేది మన ప్రభుత్వం వెళ్ళట్లేదా? ప్రభుత్వం 1468 కోట్లు పెట్టి ఎన్ఎస్ 167A ఈ హైవే ఉత్తినేయలేదు. హైదరాబాద్ ది నియరెస్ట్ బీచ్ ఇన్ హైదరాబాద్ అంటే ఏంటి? వాడరేవు, రామాపురం, సూర్యలంక. ఈ బీచ్లు ఎక్కడ 3-4 గంటల్లో హైదరాబాద్ హైవేలు ఎక్కితే 3-4 గంటల్లో శనివారం, ఆదివారం, వీకెండ్ కి అయితే వస్తూ ఉంటారు. కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది. అది రిసార్ట్ ఖరీదు 5,000 నుంచి 25,000 అయితే ఉంది. ఈ యొక్క ఆదాయానికి కారణం ఒక మత్స్యకారుడే. మరి ఈ మత్స్యకారుడు అంటే ఎందుకు సులభంగా కనిపిస్తున్నారు ఆలోచించాలి. ఈ మత్స్యకారుడు అంటే ఎందుకు? ఏం వాళ్ళ దగ్గర చేపలు కంపొస్తుందా? మీరు ఆ చేపలు తినరా? మీ అధికారులు ఆ చేపలు ఏ రోజు తినలేదా? వాటరే వచ్చి లేదా బీచ్కి వచ్చి ఎందుకు ముక్కులు మూసుకుంటారు? మత్స్యకారులు అంటే ఎందుకు? మత్స్యకారుల్లో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, మత్స్యకారుల్లో లాయర్లు ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, మత్స్యకారులు MBBS ఉన్నారు, మత్స్యకారులు కూడా కోటేశ్వరులు ఉన్నారు. మత్స్యకారులు అంటే తక్కువ వాళ్ళు ఏం చేయవారు అని అనుకోవద్దు. మత్స్యకారులు ఈ రోజు 4,000 తెలుసుకుంటే ఈ యొక్క బాపట్ల సీల్ రోడ్ లో మత్స్యకారులు ఇంత యొక్క ట్రాఫిక్ ఆపారు. మర్చిపోకండి. తక్షణమే మా యొక్క డిమాండ్ బట్టి 70-80 సంవత్సరాలుగా ఆ యొక్క ఎల్ షేప్ కాలువ ఎలా ఉందో తక్షణమే అదే రీతిగా మాకు కాలువ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయకపోతే ఇదే బాపట్లలో మేము శిథిరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే మేము ఉండి మేము నెల రోజులైనా మాకు కోట్లు లాభం లేకపోయినా మేము మానేసి మాకు కాలువని మేము దక్కించుకుంటాం. ఎవరైతే ఆ రియల్ ఎస్టేట్స్ ఆ కాలువ మాది, లేకపోతే సముద్రంలో పోల్ వేసి ఇంతవరకు మాకు పట్టాస్ ఉన్నాయని యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ రూల్, CRZ అంటే 200 మీటర్స్ వరకు ఎటువంటి కానీ కట్టడాలు కానీ ఉండకూడదు. నువ్వు కట్టిన ఆ యొక్క వుడెన్ హట్ అనేది 200 మీటర్ కాదు, అరౌండ్ 150 మీటర్స్ లోపే ఉంది. నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాల ఏ అధికారులు ఉన్నారు? ఎవరున్నారు? ఎందుకు నువ్వు ఎవరి బలం చూసి ఇలా చేస్తావు? నిన్నటి దినాన ఒక ర్యాలీకి మేము 20,000 ఖర్చు పెట్టి ప్లకార్డ్స్ గానీ, లేదా పాంప్లెట్స్ గానీ, బ్యానర్లు గానీ మేము చేయిస్తే నిన్న రాత్రి దినాన పోలీసులు దాన్ని ఆపారు. సరే, పోలీసులు ఆపి అవి పట్టుకెళ్ళిపోయారని చెప్పి అన్నారు. మేము అక్కడనే చూస్తా ఉన్నాం ప్రతిదిని. పోలీసులు పట్టుకెళ్ళలేదు. నిన్న దినాన 20 మందిని కుర్రోళ్ళు పంపించి, టాకటర్ పంపించి ఆ బుర్ర వెంకట్రావు ఆ యొక్క ప్లకార్డ్స్ ఆ బ్యానర్లు పట్టుకెళ్లారు. ఇవి పల్లారా మేము చూసాము. ఎందుకు మేమంటే ఇలా ఇంత మీ శాంతి రీతిగానే మీ యొక్క ధర్నా చేద్దామని అనుకున్నాం ఇక్కడ. కానీ మా యొక్క బాధను, మా యొక్క రీతిని కోపంగా, ఉద్రిక్తంగా చేసేలాగా ఈ యొక్క అధికారులు చేస్తున్నారు. కొత్తగా కలెక్టర్ అయితే వచ్చారు. కలెక్టర్కి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. సార్, మేము మిమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు. మాకు అధికారం, మీ యొక్క డెవలప్మెంట్ కావాలి. మాకు తక్షణమే ఎలా అయితే పూర్వం ఎల్ షేప్ ఉందో అదే ఎల్ షేప్ మాకు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదే విధంగా తక్షణమే మా యొక్క సమస్య తీరితేనే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. లేకపోతే ఇక్కడే శిబిరాలు వేసుకొని మేము ఇక్కడే వండించుకొని ఆల్రెడీ 5,000 జనాలకు భోజనాలు వండుతున్నారు. 10,000 కన్నా వండుకుంటాం. మా ఒక్కరోజు ఏటకెళ్తే మాకు ఈ యొక్క ప్రాబ్లం, ఈ యొక్క లాభం, ఈ యొక్క నష్టం అనేది పెద్ద మ్యాటర్ కాదు మాకు. అసలు మేము ఇక్కడే ఉండి మా సమస్యల వరకు ఇక్కడే ఉంటాం. ధన్యవాదాలు.